ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. కష్టపడి పనిచేయడం ఇంతవరకు అర్థమైంది. కూలి పని రెఫర్ చేస్తే ఫిజికల్ లేబర్కి మాన్యువల్ లేబర్కి మాత్రమే వాడాలి. మిగిలిన పనులన్నిటికీ కష్టపడి పనిచేయడం స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాను. ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు మార్షల్ ఆర్ట్స్. అది ఫిజికల్ కష్టమే కాదు, ఫిజికల్, కానీ హీ యూస్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకు తను ఎవరు గన్ను పెట్టట్లా, తను ఇష్టపడి తనకు ఒక అబ్సెషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు, ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బ్రూస్లీ. నేను నా కెరియర్ పక్కన పెట్టండి, నేను 87లోనే ఎప్పుడు నేను 86-87 ఆ టైంలో వీడియో లైబ్రరీ పెట్టాను. 86 నుంచి 2016 ఇప్పుడు అంటే 30 ఇయర్స్లో నేను ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. I never went for a holiday. I work every day on Sundays, holidays and everything. కానీ ఏంటి ఇది వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తాను? బికాజ్ ఐ లవ్ టు డూ ఇట్. నన్ను ఎవరు చేయమని అంటలా, నేను చేస్తున్నా నా ఇష్టంతో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఆన్ కంటిన్యూస్ హాలిడే నా ప్రకారం. You don't miss having holiday. You don't feel the need for a holiday. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా గబుక్కుని సడన్గా ఏదో రీజన్తో షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయి నేను ప్రిపేర్ అవ్వకుండా వర్క్ లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు. అప్పుడు అది నాకు కష్టం. నాకు వర్క్ లేకపోవడం నాకు చాలా పెద్ద హార్డ్ వర్క్. నాకు అది వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఏ ప్లెజర్. ఇట్ ఈస్ లైక్ ఇట్ గివ్స్ మీ హై. అప్పుడు అది కష్టపడడం అనే డెఫినేషన్ కిందకి రాదు అసలు. ఆ మొమెంటం తగ్గిపోతే ఇన్ఫాక్ట్ అది కష్టం అవుతుంది మీకు. ఏది ఆ మొమెంటం కరెక్ట్ చేసేది కబుక్కుని నన్ను ఎవరు ఆపేసారు అనుకోండి, ఏదో ఒక పరిస్థితి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వలన ఈ రోజు నాకు వర్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చేసింది, హెవీ రెయిన్ వచ్చేసి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, కరెంట్ పోయింది, నేను సినిమా కూడా చూడలేను, సినిమా తీయలేను బయటకు వెళ్ళి. అప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఐ ఫీల్ ఇట్ వెరీ హార్డ్. ఎక్స్ట్రీమ్ రేర్ కేసులో నాకు ఏదో ఫీవర్ వచ్చి ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ ఫర్ 2 days ఆల్సో ఐ విల్ డై, అంటే ఏం చేయట్లేదని. సో ఇప్పుడు ఆ డెఫినేషన్లో గుడ్డులాగా కష్టపడతాను. మా మదర్ కూడా అంటున్నాను, రాము కష్టపడినంత అసలు ఎవ్వడు పడడు. కానీ అంటే తన ఉద్దేశంలో అది. ఎందుకంటే అంటే ఇది మీకు నచ్చిన రంగంలో మీరు ఉన్నారు కాబట్టి అది నేను నచ్చింది నేను చేస్తున్నాను, అంటే నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి అది నాకు కష్టం అనిపిస్తుంది. ఇదే మీరు సపోజ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఏ విభాగంలో ఇంజనీర్ అయ్యేవారు, ఇలాగే ఉండేవారా? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో కష్టపడింది ఎప్పుడంటే నాకు చాలా లో అటెండెన్స్ ఉండేది. నేను కాలేజ్లో ఏదో ఒక మినిమం అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఒక కొన్ని క్లాసులన్నా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండి వెళ్ళేవాడిని కొన్ని క్లాసులకి. అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చుని నవల్స్ చదివాడిని. కానీ అప్పుడప్పుడు లెక్చర్ వస్తాడు కాబట్టి అది కొంచెం అటే చూస్తూ ఉండాలి కాబట్టి దాన్ని దాయటానికి మళ్ళీ తీయటానికి ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో అది ఒక్కటే నా లైఫ్లో నేను పడిన కష్టం, అదొకటే. అంతకు మించి నేను ఎప్పుడూ ఏం కష్టపడలేదు. యూనో అప్పుడు ఎందుకు నేను కాలేజ్ ఎగ్గొట్టడం నా ఇష్టంతో, సినిమాలు చూడటం నా ఇష్టంతో, నేను ఏమి చేసినా కూడా నా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టం అనే దానికి నాకు సంబంధమే లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ పార్ట్. కష్టపడడం అనేది విజయానికి, ప్రపంచంలో మనుగడ సాగించడానికి, ఫర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు. మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ రాలేదా? నాకు ఇదంతా ఎవరు చేశారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి అనే తెలివి ఉన్నాడు ఇది రుద్దాడు అందరి మీద. బాగా కష్టపడితే నువ్వు పైకి వస్తావరా, ఎక్కడ నీకు సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మా తాతయ్య చెప్పారు అది నాకు. అంటే ఎందుకు అది కూడా ఎందుకు, సుబ్రహ్మణ్యుడి గారు యాజ్ అ కాంట్రాక్టర్ ఈ మైట్ పే మోర్ దెన్ ఎ గవర్నమెంట్ జాబ్. అది దానికి లింక్ అక్కడ ఏదో ఉంటుంది. సో ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్ చెప్పారు. ఎందుకంటే మా తాతయ్య మెంటాలిటీ విల్ బీ రిలేటెడ్ టు ద సో కాల్డ్ కూలి పని. నేను డిరోగేటర్గా చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. అప్పుడు సుబ్రహ్మణ్యుడి గారు అంటే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా తాతయ్య లాంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుని వాళ్ళతో కష్టపడి పని చేయించి ఆయన ఏసీ రూమ్లో ఒక మర్సిడీస్ బెంజ్లో తిరుగుతారు. అప్పుడు ఎవరు గొప్ప? కష్టపడినోడే గొప్ప. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? యా. సో ద బాటమ్ లైన్ హియర్, కమింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్, ఈజ్ ఇఫ్ 30 yearsలో ఇప్పుడు నేను ఎంతోమంది కలిసి ఐఎమ్ జస్ట్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ మ్యాన్ అంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సాటర్డే, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ నాక్ ఆఫ్. మాట్లాడితే అసలు వాళ్ళు ఏదో అయిపోయినట్టు ఫీలింగ్.
హాలిడే అంటారు, ఇది అంటారు, అది అంటే అంటారు. ఇదంతా కూడా ఓకే. అంటే విచ్ మీన్స్ వాళ్ళు వారం రోజుల్లో వీక్ డేస్లో వాళ్ళు ఏదైతే ఉద్యోగం పనో ఏదో చేస్తున్నారో దే హేట్ దట్, దే జస్ట్ హేట్ దట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు కష్టపడట్లేదని మీరు అనుకుంటున్నా, మీకు కష్టపడడం అనేది మీకు జీర్ణించుకుపోయి నాటుకుపోయింది మీ సిస్టంలోనే. యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్గా ప్రొఫెస్ చేసే 2-3 పనులు, ఉదాహరణకి హ్యావ్ అ వాడ్కా అంటారు. అలానే మీరు వాడ్కా బాటిల్ తీసుకుని సెట్కి వెళ్ళిపోరు. You know your restrictions, you know when to, or it can be anything else. It's not that. I mean, I don't think that is wrong. నేను చేయకపోతే వేరే విషయం. I might have a certain habit of drinking it at a certain time. But if అమెరికాలో షూటింగ్ చేస్తుంటే అటు మధ్యలో దిల్ డ్రింక్ అ బియర్. అప్పుడు అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. రిస్ట్రిక్షన్స్ ఎలా చేయాలి పద్ధతులు అనేది అది వేరే టాపిక్. I don't think that is related to hard work. No, but where does a sense of responsibility come towards what you're doing? Because మీరు చెప్పేది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కష్టపడకపోయినా నా కర్మ, నేను నా ఇష్టం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పుట్టుకతోనే మీకున్న పరిస్థితుల మూలాన మీకు ఎబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ లెవెల్, మీ టాలెంటు, మీరు ఆలోచించే విధానం, ఆలోచించగలిగే కెపాసిటీ ఇవన్నీ ప్రతి మనిషికి వేరీ అవుతాయి. ఆ వేరీ అయిన దాంట్లో ఒక విజనరీ, ఒక థింకింగ్ ఉన్న అతను చాలా తొందరగా కష్టపడితే ఏమి రాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు కష్టపడటం మానేసి వేరే వాళ్ళతో కష్టపడిస్తాడు. ఆ తెలివి లేని వాళ్ళు కష్టపడటం, కాపీ కొట్టడం, లేకపోతే అంటే ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, లేకపోతే క్రిమినల్స్ అవ్వటం, లేకపోతే వేరే వేరే చేస్తారు. యూనో, బట్ ఇవన్నీ వేరియేషన్స్. నాకు చాలా సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే, మీరు చేసే పని మీరు ప్యాషన్ తోటి, ఒక ఇష్టంతో, ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్తో చేస్తే అసలు ఆ పని చేయకూడదు. ఆ పని చేస్తా మీరు కష్టం ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ యువర్ హెడ్. అవకాశాలు రావు కదా. అవకాశం మైండ్ సెట్ సప్న, అది ఈజ్ నథింగ్ టు డూ విత్ అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే వాళ్ళందరూ మీలా సినిమా డైరెక్టర్ అని ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఏముందంటే, షీ సెడ్ పిల్లోడు పుట్టగానే ఆ పుట్టి పెరుగుతున్న టైంలో ఏదేదైతే పేరెంట్స్ స్కూల్లోనో లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషనబుల్ మైండ్ మీద చెప్తారు, నువ్వు చేయకూడదు, అది చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు నేను చదివా, అంటే 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను, అందుకని 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు అసలు సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఏంటో తెలియదు నాకు. అంటే అది ఎవరో మీరు బేస్ కూలోడు కూడా తెలుస్తుంది ఎంత కంకర పెట్టాలి, సిమెంట్ పెట్టాలి అని. ఆ టైంలో ఉన్న బిల్డింగ్ టెక్నాలజీ నేను చెప్పేది. సో 5 ఏళ్ళు నేను ఏం చదివాను, ఏమి చదవాలి. అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను ఇంజనీరింగ్, ఎందుకు చదివాను అసలు? మా ఫాదర్ వాళ్ళు చెప్పారు. నాకుగా నేను ఆలోచించుకునే దానికి దోహదం చేయటానికి వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఇంజనీరింగ్ మంచి జాబ్స్ దొరుకుతున్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమింగ్ థింగ్, ఇలాంటి సొసైటీలో ఇనేసి వాడికి ఇష్టం లేకపోయినా వాడి మీద రుద్దేసి ఆడ పిల్లోడు తెలీదు మనం చెప్పాలి వాడికి అని ఒక దాంతో చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, అండ్ ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆల్సో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. కానీ వాడు ఒక వయసు వచ్చే టైంకి ఆల్రెడీ ఈజ్ కంప్లీట్లీ ప్రోగ్రామ్డ్ విత్ దీస్ థింకింగ్స్. అప్పుడు అది ఇష్టం లేకుండా వెళ్ళి చేరాడు. ఇప్పుడు నేను చాలా లేజీగా ఉండేవాడు కాలేజ్ టైంలో. లేజీ అంటే ఏదో బుక్స్ చదువుతాను, కాలేజ్కి వెళ్ళను, సినిమాలు చూస్తాను, అది అంటే దేర్ ఈజ్ నో పర్పస్. ఇది నేను చేసిన దానికి ఒక పర్పస్ రావాలి, ఒక ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి అనే గోల్ అనేది నాకు లేదు అసలు. నా టోటల్ కాలేజ్ టైంలో కానీ నేను నేను ఉద్యోగం మొదలెట్టాను. తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్లో నేను సైట్ ఇంజనీర్గా 800 రూపాయలు పని చేస్తున్నంత వరకు ఇదే నేను ఇందాక చెప్పిన డెఫినేషన్. ఐ ఫెల్ట్ దట్. ఎప్పుడైతే నేను వీడియో లైబ్రరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నానో అది నా డెసిషన్ తోటి నేను నా లైఫ్ డిసైడ్ చేసిన అప్పటి నుంచి కొన్ని సెట్ బ్యాక్స్ జరిగినాయి, కొన్ని జరగని, బట్ ఐ హ్యాడ్ ఎ కంటిన్యూస్ ప్లెజర్ వితౌట్ ఎక్సెప్షన్. ఏ సెట్ బ్యాక్ లో కూడా అప్పుడే నేను కష్టపడి ఉంటే ఇలా ఉండేది కాదు. అబ్సల్యూట్లీ ఐ నెవర్ ఫెల్ట్, బికాస్ ఐ డెవలప్ దట్ థింగ్. ఇఫ్ యూ కీప్ ఆన్, మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, లైఫ్ మీ మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారు. డెస్టినీ ఏదో అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయలేని డెస్టినీ అనే డెఫినేషన్ ఇస్తాయి. యూనో, అప్పుడు మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. అది మళ్ళీ సైకిల్ ఆఫ్ డెసిషన్స్లో యూ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ లైఫ్. మీరు చేసేది మీకే నచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా చేసినప్పుడు, దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్.